ప్రశాంత్ వర్మ గారు, కరోనా టైమ్స్ ఎలా ఉన్నాయి? ఫెంటాస్టిక్. ప్రాబ్లీ నా లైఫ్లోనే మోస్ట్ ప్రొడక్టివ్ పీరియడ్ అనుకుంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ లుక్ రివీల్ చేయడం దగ్గర నుంచి స్క్రిప్టింగ్ ప్రాసెస్ మొత్తం ఈ టైంలోనే కంప్లీట్ చేస్తారు అది జాంబీ రెడ్డి? స్క్రిప్టింగ్ కాదు, అంటే లైక్ బిఫోర్ కరోనా ఓన్లీ వీ స్టార్టెడ్ స్క్రిప్టింగ్ అండ్ వీ ఆల్సో స్టార్టెడ్ షూటింగ్. 40% ఆఫ్ ద షూట్ వాజ్ డన్ ఈవెన్ బిఫోర్ ద లాక్డౌన్ అనమాట. దాని తర్వాత లాక్డౌన్ టైంలో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ టైమ్ టు ఫైన్ ట్యూన్ ద స్క్రిప్ట్, ఇంకా బెటర్ చేయగలిగాను. అట్ ద సేమ్ టైం తర్వాత ఆఫ్టర్ లాక్డౌన్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా వీ బీన్ షూటింగ్. నాకు తెలిసినంత వరకు ఫుల్ మారిపోయి ఉంటుందిగా షూటింగ్ కండిషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ. అఫ్ కోర్స్ చాలా చాలా మారింది. ఇది వరకు దానికి ఇప్పటికీ అసలు సంబంధం లేదనమాట. మామూలుగా 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు 25th క్రాఫ్ట్ యాడ్ అయింది అనమాట. టు టేక్ ద సేఫ్టీ మెజర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎక్స్ట్రా బర్డెన్ అది. బట్ యా, ఐ మీన్ లైక్ దట్స్ ద ఓన్లీ వే టు గో అబౌట్ ఇట్. అండ్ మీకు అండ్ మా ఆడియన్స్ కి నార్మల్ గా ఈ షో థీమ్ ఏంటని చెప్పాలనుకుంటున్నాను. షూర్ షూర్. ఇప్పుడు మనకి కరోనా టైంలో చాలా నెగిటివిటీ వచ్చింది బయట. ఈ నెగిటివిటీ కాకుండా అరే మనం ఏమైనా చేద్దాం అని చెప్పి నోస్టాల్జియా అనే ఒక ఆస్పెక్ట్ తో కొద్దిగా పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలని చెప్పి అవినాష్ అనే అతను డాబా కథలు అనే పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాడు చాయ్ బిస్కెట్ లో. అదే ఆస్పెక్ట్ తో డాబా ముచ్చట్లు ఈ రోజు మనం మొదలు పెడుతున్నాం. ఇదేంటంటే ఒక ఫిల్మ్ మేకర్స్ జర్నీ అనమాట. మీరు ఫిల్మ్ మేకర్ అవ్వడానికి మిమ్మల్ని ఏం ఇన్స్పైర్ చేసినాయి, మిమ్మల్ని సినిమా ఎలా ఇంపాక్ట్ చేసింది, మీ నాస్టాల్జియా ఏంటి ఫిల్మ్ మేకింగ్ తో అనే దాని ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకోవడానికి ఈరోజు డాబా ముచ్చట్లు ఈ షో ఉంది. సో రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో కాకుండా నేను హ్యాపీగా ఒక కాఫీ కప్ ఇవన్నీ రెడీగా పెట్టుకున్నా చిల్లుగా మాట్లాడుకోవడానికి. నా కప్ ఇప్పుడే ఫినిష్ అయిపోయింది, తాగేసాను ఆల్రెడీ. సో ఈ ఇంటర్వ్యూలో బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా టైప్, బిఫోర్ ఆఫ్టర్ గురించి మాట్లాడుకుందాం. అంటే మ్యాక్సిమం బిఫోర్ అనమాట. ఏంటి అసలు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీరు ఎంత మిస్ అవుతున్నారు? చాలా చాలా. అంటే నీకు ఆల్మోస్ట్ ఇది వరకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ చూసేవాడిని. ఎలా అంటే సినిమా బాగాలేదు అన్నా సరే ఎందుకు బాగాలేదు అని చూసే టైప్ అనమాట. ఆల్మోస్ట్ 8:45 షోకి కంపల్సరీ వెళ్ళి చూసేవాళ్ళం. తర్వాత ఆఫ్టర్ అ పాయింట్ తగ్గించేసాను. అంటే లైక్ ఏమైపోయేది అంటే కనుక ఫిల్మ్స్ చాలా పర్సనల్ తీసుకుంటాను. నేను ఒక సినిమా చూసినప్పుడు, ఒక గుడ్ సినిమా చూసినప్పుడు ఎంత ఆ రోజు అంత ఎక్సైటింగ్ గా, అంత హైపర్ గా ఉంటానో, ఒక బ్యాడ్ సినిమా చూసినప్పుడు అంత డిప్రెస్ అయిపోతాను. అంటే ఫిల్మ్స్ ఎఫెక్ట్ మీ సో మచ్ అనమాట. సో దాని తర్వాత ఐ స్టాప్ వాచింగ్ ఆల్ ద బ్యాడ్ ఫిల్మ్స్. అంటే లైక్ సినిమా బాగాలేదు అంటే ఇంక వెళ్ళడం మానేసాను. అంత ఓవరాక్షన్ అక్కర్లేదురా, నువ్వు బాగా తీయడం ఎలా తీయకూడదని నీకు తెలుసు, సో ఎలా తీయాలో నేర్చుకొచ్చారు అని చెప్పి మానేసాను అనమాట. సో మై డాడ్ గానీ మా మమ్మీ గానీ అందరూ ఎక్కువ సినిమాలు చూస్తాం థియేటర్కి వెళ్ళి. సో నేను నా 2 బర్త్డేస్ ని ఫిల్మ్ థియేటర్ లో ఒక మల్టీప్లెక్స్ లో గడుపుకున్నా. 2 years నా బర్త్డే కి మల్టీప్లెక్స్ కి వెళ్ళి ఐ వాచ్ 4 ఫిల్మ్స్ 5 ఫిల్మ్స్ అలాగనమాట. సో దట్స్ లైక్ ద బెస్ట్ థింగ్. అంటే లైక్ జనరల్ గా బర్త్డే రోజు నీకు నచ్చినట్టు స్పెండ్ చేయాలంటారు కదా. సో నా వరకు దట్ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ఎక్స్పీరియన్స్ దేర్ అనమాట. అండ్ ఇప్పుడు కన్జంప్షన్ ఎలా ఉందండి? మీకు ఏం నచ్చిందో ఆడియన్స్ కి సజెస్ట్ చేస్తారు. ఒక 5 బెస్ట్ ఫిల్మ్స్ కానీ టీవీ సిరీస్ కానీ. నేను చాలా చూసాను. ప్లాట్ఫామ్ అనే ఒక నెట్ఫ్లిక్స్ ఫిల్మ్ చూసాను, నాకు బాగా నచ్చింది. బాడీ గార్డ్ అనే ఒక వెబ్ సిరీస్ చూసాను, నాకు మేకింగ్ అది చాలా బాగా నచ్చింది. ఒబ్వియస్లీ మనీ హైస్ట్ లైక్ ఎవ్రీబడి హ్యాస్ టు వాచ్ మనీ హైస్ట్, సో వి వాచ్డ్ మనీ హైస్ట్. అండ్ డార్క్ చూసాను. అంటే డార్క్ నేను ఎందుకు చూసాను అంటే నాకు జానర్స్ చాలా ఇష్టం. బట్ పర్టికులర్ గా సంబడి ఎవరు నాకు ట్విట్టర్ లో పెట్టారు, డార్క్ నుంచి ఆ కాపీ కొట్టారా అని చెప్పి. డార్క్ వచ్చింది మొన్నరా, వచ్చింది ఇప్పుడు. బట్ ఎనీవే ఐ థాట్ ఐ హ్యావ్ టు వాచ్ ఇట్, సో ఐ వాచ్డ్ ఇట్. సో ద టైమ్ ట్రావెల్ ఎలిమెంట్ అదంతా కూడా ఉంది. సో ఆ సిరీస్ నాకు బాగా నచ్చింది. ఫిల్మ్స్ వరకు మలయాళం ఫిల్మ్స్ ఎక్కువ చూసాను నేను. ఈ రోజు నాకు కుదరలేదు ఎప్పుడూను. ఫిల్మ్ మేకింగ్ అనేది ఎప్పుడు మనకి ఈ టైప్ సినిమాలు చేయాలరా అని అనుకుంటూ ఉంటాం కదా. సో దిస్ ఈస్ లైక్ ఇప్పటి వరకు ఇలాంటి సినిమా నేను చూడలేదు కైండ్ ఆఫ్ మూమెంట్ చాలా జరుగుతూ ఉంటుంది మనకి. దిస్ ఇస్ మై జానర్ కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకు బ్లాక్ మిర్రర్ టీవీ సిరీస్ చూసినప్పుడు ఒకసారి అలా ఫస్ట్ టైం నాకు కలిగింది. అండ్ ఆబ్వియస్లీ అంతకు ముందు నా లైఫ్ లో అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అప్పటి వరకు సినిమాలు అంటే ఇలా చేయాలి అని అనుకుని అప్పటి నుంచి ఇది కాదురా సినిమా అంటే అని చెప్పి తెలుసుకోవడం అనే మూమెంట్. మలయాళం ఫిల్మ్స్ వర్ లైక్ దట్ అనమాట. ఈ ఓవరాల్ క్వారంటైన్ లో ఫహద్ ఫాజిల్ మూవీస్ చాలా చూసాను. అండ్ ఐ రియలైజ్డ్ హౌ ఫెంటాస్టిక్ యాక్టర్ హీ ఈస్. జల్లికట్టు అండ్ డైరెక్టర్ వేరే వర్క్ చూసాను. ఈమాయు ఇస్ లైక్ ఆ సినిమా చూసి మనం ప్లాట్ అంటాము, ట్విస్ట్లు అంటాము, ఏంటంటే మాట్లాడతాం కదా స్క్రీన్ రైటింగ్. సో వాళ్ళు అన్ని దాటేసి వెళ్ళిపోయారు అని అనిపించింది అనమాట. మనం ఇంకా ఎక్కడో ఉన్నారా, అసలు ఏంటి అసలు అంతంత సేపు ఒక్కొక్క సింగిల్ షాట్ ఏంటి,
కథ ఏంటి, ప్లాట్ ఏంటి అని అంటే కనుక అంత గొప్పగా ఏం లేదు. బట్ వెన్ యూర్ వాచింగ్ ద ఫిల్మ్ యూ గాట్ ఎంగేజ్డ్ అనమాట. సో ఇలా కూడా సినిమాలు చేయొచ్చు అని చెప్పి అనిపించింది. అండ్ ఐ సజెస్టెడ్ ద ఫిల్మ్ టు మెనీ పీపుల్ అనమాట. అరే చూడండి, సో కాల్డ్ టెంప్లెట్ లో రాస్తున్నారు కదా మీరు, బియాండ్ వెళ్ళి చేయొచ్చు అని చెప్పి. దీస్ ఆర్ ద ఫిల్మ్స్ అండ్ సిరీసెస్ దట్ ఐ వాచ్డ్. ఈ లాక్డౌన్ లో కూడా చాలా మంది తెలుగు ఆడియన్స్ డబ్బింగ్ సినిమాలు చూడడం కానీ, అంటే వేరే ఇండస్ట్రీస్ ఫిల్మ్ చూసేది ఆ ఆస్పెక్ట్ చాలా ఎక్కువ పెరిగింది. చాలా ఎక్కువ మూవీస్ డిస్కవర్ చేస్తున్నారు. సో ఈ మూవీస్ డిస్కవరింగ్ అనే టాపిక్ వద్దాం. మాది కూడా భీమవరమే. మనకి ఇక్కడ చిన్నప్పుడు సినిమాలు అంటే ఇంగ్లీష్ మూవీస్ కానీ, లేకపోతే అసలు తెలుగు అంటే ఇంకా తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే మొత్తం ఊరంతా బ్యానర్లతో నిండిపోద్ది, అదొక సెలబ్రేషన్లా ఉంటుంది. బట్ ఇంగ్లీష్ సినిమాలు అవి ఇవి అంటే మ్యాక్సిమం డబ్బింగ్ సినిమాలు ఇవన్నీ వచ్చేవి. మమ్మీ కానీ, లేకపోతే గాడ్జిల్లా ఫిల్మ్స్ కానీ, ఇలాంటివి స్పై కిడ్స్ కానీ. ఆ టైంలో ఎలా డిస్కవర్ చేశారో, అంటే అప్పట్లో మీ మూవీ గోయింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఐ థింక్ రాజ్ కుమారుడు అనే ఫిల్మ్ నాకు బాగా గుర్తుంది. మహేష్ బాబు గారిది రాజ్ కుమారుడు ఫిల్మ్. ఐ థింక్ దట్ వాస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐ వెంట్ ఆన్ మై ఓన్ అనమాట. చిరంజీవి గారి ఫిల్మ్స్ కి పాలకొల్లో అసలు చాలా మ్యాడ్ ఉండేది అనమాట. అసలు పాలాభిషేకాలు అవన్నీ చేస్తూ ఉంటే కనుక లార్జర్ దాన్ లైఫ్ అనే ఏదైతే ఉంటుందో ఐ థింక్ విట్నెస్ ఇస్ దేర్ అనమాట. అక్కడ అంటే వాట్ ఫిల్మ్ ఈజ్ ఫర్ ఆడియన్స్ అనేది మనకి ఒక పర్స్పెక్టివ్ రావాలి అని అంటే అక్కడ సంతది ఉండేది పాలకొల్లో. సంత అయిపోయిన తర్వాత అందరూ సినిమాకి వెళ్ళేవారు. అంటే నాకు బాగా గుర్తు ఏంటి అంటే టికెట్స్ కోసం లైన్ నుంచి ఉంటారు కదా, చాలా చాలా పొడుగు ఉన్నది అనేది మనం రీసెంట్ గా ఐమాక్స్ దగ్గర చూస్తున్నాం. కానీ నాకు చిన్నప్పుడు బాగా గుర్తున్నది అప్పుడు అనమాట. చాలా పొడుగు లైన్స్ టికెట్స్ తీసుకోవడానికి. అదంతా నేను స్కూల్కి వెళ్ళే దారిలో ఉండేది థియేటర్. ఐ యూస్ టు సీ ద లైన్ అనమాట. ప్రతిరోజు ఎంత పొడుగు లైన్ ఉండేది అనేది సైకిల్ మీద స్కూల్ నుంచి వస్తూ చూసేవాడిని. సో అక్కడ సినిమాని బట్టి ఇక్కడ ఎంత లైన్ ఉంది, అంటే ఏ సినిమాకి ఎంత ఇంపాక్ట్ ఉంది, అంటే ఎంత ఆడియన్స్ లో హైప్ ఉంది, ఎందుకు ఉంది అనేది తెలిసేది నాకు. అంటే లైక్ కాన్షియస్ గా నేను అబ్జర్వ్ చేయకపోయినా సరే దట్ ఆల్వేస్ హెల్ప్ మీ అనమాట. ఇప్పుడు నా సినిమాలు నేను చేస్తున్నప్పుడు కూడా వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ వుడ్ వాంట్ టు సీ థియేటర్ కు వెళ్ళి అనేది నాకు తెలిసేది అనమాట. అండ్ హైదరాబాద్ కి వచ్చిన తర్వాత ఐ థింక్ జానీ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్ ఐ వెంట్ అండ్ వాచ్డ్. పవన్ కళ్యాణ్ గారిది ఒక్కడనే. అప్పటికి నాకు హైదరాబాద్ కంప్లీట్ కొత్త. అసలు చాలా భయం అనమాట. హైదరాబాద్ లో అందరూ హిందీయే మాట్లాడతారు అనుకునేవాడిని నేను. ఇట్ వాజ్ మై 10th క్లాస్. నేనే బస్ లో వెళ్ళి ఒక బస్ పట్టుకుని ఇంకో బస్ పట్టుకుని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వెళ్ళి సినిమా చూసి వచ్చాను అనమాట ఒక్కడే. అండ్ పర్టికులర్ గా మా డాడ్ ఎక్కువ సినిమాలు చూస్తారు. సో హీ యూస్ టు టేక్ మీ ఫర్ ఆల్ జేమ్స్ బాండ్ ఫిల్మ్స్ అవన్నీ ఎక్కువ తీసుకెళ్ళేవారు. సో థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మనం కూడా అంటే లైక్ నేననే కాదు చాలా మంది అలా చేస్తారన్న తర్వాత తెలిసింది. వి వాక్ లైక్ జేమ్స్ బాండ్. అంటే ఒక ప్రొటాగనిస్ట్ తో ఆడియన్స్ అనే వాళ్ళు ఎంత ఐడెంటిఫై చేసుకుంటారు అనేది నాకు తర్వాత టైంలో తెలిసింది. ఎలాగా అంటే ఆఫ్టర్ వాచింగ్ ఎ ఫిల్మ్, ఇఫ్ ద ఆడియన్స్ మెంబర్స్ హీరో లాగా మాట్లాడడం, ఆ హీరో లాగా బాడీ లాంగ్వేజ్ కొంచెం ఆ రోజు నైట్ వరకు ఉంటుంది, అది హ్యాంగ్ ఓవర్ ఉంటుంది అనమాట. సో అది ఉంది అని అంటే కనుక యు ఆర్ సక్సెస్ఫుల్ అన్నట్టు. ఆ సినిమా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని. సో మనం స్క్రీన్ రైటింగ్ లో ఎంపతి అంటాం, ఇవన్నీ చెప్తా ఉంటాం కదా. క్లియర్లీ రిమెంబర్ అనమాట ఆ టైంలో మా డాడీ తీసుకెళ్ళిన మూవీస్. అండ్ డెఫినెట్ గా యూస్ టు లవ్ వాచింగ్ డబ్డ్ ఫిల్మ్స్ అనమాట. సో ఇంగ్లీష్ డబ్డ్ ఫిల్మ్స్, మమ్మీ, ఇవన్నీ కూడా చాలా చాలా ఇష్టం. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చెన్నైకి ఒకసారి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఐ మెట్ అప్ గై హూ అపారెంట్లీ డబ్స్ ఫర్ ద మెయిన్ హీరోస్ ఆఫ్ ఆల్ డబ్డ్ ఫిల్మ్స్ అనమాట. సో స్పైడర్ మ్యాన్ లో హీరో మాట్లాడిన అతను అనమాట. సో దట్స్ లైక్ ఎ హ్యూజ్ ఫ్యాన్ మూమెంట్ ఫర్ మీ. అంటే నేను వేరే పెద్ద హీరోని కలిసినప్పుడు కూడా ఎప్పుడు అంత ఎగ్జైట్ అవ్వలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మూవీస్ చూడటం స్టార్ట్ చేసి బాగా ఈ ఫిల్మ్ స్టడీ చేసిన తర్వాత కూడా కొన్ని ఫిల్మ్స్ కావాలని తెలుగులో చూసినవి ఉన్నాయి. పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ 4 కొన్ని పార్ట్స్ వెతుక్కుని మల్టీప్లెక్స్ లో ఇంగ్లీష్ లో చూడకుండా ఎక్కడో చిన్న థియేటర్ లో ఎక్కడో ప్లే అయ్యేవి డబ్డ్ ఫిల్మ్స్ అనమాట. సో పర్టికులర్ గా దానికి వెళ్ళి చూసిన రోజులు ఉన్నాయి. సో మీరు ఎప్పుడన్నా ఈ హిస్టరీలో ఒక పార్ట్ అయ్యారా? అరే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా కాదు, మార్నింగ్ ఫ్యాన్స్ షో పడాలి, టికెట్ ఖర్చు ఎంతైనా పర్లేదు, బ్యానర్లు కావాలా వేయించేద్దాం, ఈ టైప్ ఎప్పుడన్నా చేశారా మీకు మీరు? బ్యానర్స్ వరకు ఎప్పుడు వెళ్ళలేదు నేను, బికాజ్ ఐ వాజ్ వెరీ స్టూడియస్. అసలు నేను ఎప్పుడు ఫిల్మ్ స్టైల్లోకి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఒక టైంలో ఐ వాజ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అనమాట. అప్పట్లో ఆడియో క్యాసెట్స్ కి వాటికి సెపరేట్ గా పోస్టర్స్ రిలీజ్ చేసేవారు. సో అది మనం చాలా రిక్వెస్ట్ చేస్తే ఆడియో క్యాసెట్ షాప్ వాడు ఇచ్చేవాడు. అవి తీసుకున్నాను అనమాట. ఐ థింక్ బాలు టైంలో అనుకుంటా. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ టికెట్ ఏమైనా గుర్తుందా?
ఐ గెట్ టు ద కాస్ట్లీస్ట్ టికెట్. బట్ ఒకసారి ఏమైందంటే హ్యారీ పాటర్ ఫిల్మ్ రా, నేను తెలుగు మీడియం చదువుకున్నా చిన్నప్పుడు, అంటే తెలుగు మీడియం అనమాట 10th క్లాస్ వరకు కూడా. మీరు గురుకుల్ స్కూల్లో చదువుకున్నారని చెప్పారు. కైండ్ ఆఫ్ సరస్వతి శిశు మందిర్ అని తెలుగు మీడియం స్కూల్. 9th క్లాస్ వరకు అక్కడ పాలకొల్లో చదివాను. 10th క్లాస్ ఇక్కడ హైదరాబాద్ లో సేమ్ స్కూల్లో చదివాను. అప్పట్లో నాకే కొంచెం ఇంగ్లీష్ వచ్చి అనమాట, మనం తొందరలో కంపేర్ చేసుకుంటే నాకే కొంచెం బెటర్. సో ఇంగ్లీష్ మూవీస్ గురించి వాటి గురించి నాకే తెలుసు అనమాట. సో హ్యారీ పాటర్ ఫిల్మ్ కి మొత్తం ఒక 10 మందిని తీసుకెళ్ళాను. సో ఐ బాట్ టికెట్స్ ఫర్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ అరే హ్యారీ పాటర్ అని ఉంటుంది, ఐ థింక్ సమ్ 5th పార్ట్ ఆర్ సంథింగ్, చాలా బాగుంటది అసలు. ఐ హర్డ్, అంటే లైక్ ఎవరు చెప్పారో నేను రివ్యూస్ చదివాను గుర్తులేదు ఆ టైంలో. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో అందరినీ తీసుకెళ్ళాను, మొత్తం అందరూ సినిమా చూస్తున్నారు. అరే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందిరా, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందిరా అంటే, అదిగోరా అప్పుడే స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నా అందరికీ. కట్ చేస్తే టైటిల్ స్టార్ట్ అయ్యాయి, ఎంటైటిల్ రోల్ స్టార్ట్ అయింది. మొత్తం 10 మంది ఇలా తిరిగారు అనమాట నా ఇంకా. సో తిరిగితే ఇంకా ఎంటైటిల్స్ తర్వాత ఇంకేముంటుంది, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎప్పుడో అయిపోయింది అనమాట. ద ఫిల్మ్ వాజ్ వెరీ బోరింగ్. కాస్ట్లీస్ట్ టికెట్ అంటే కనుక అన్నిటికన్నా ఎక్కువ కొన్నది బాహుబలి ఫస్ట్ పార్ట్ మిడ్ నైట్ షో చూసాం, 12 o'clock షో శ్రీరాములు థియేటర్ లో చూసాం అనమాట. ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలు 2000 కొన్నాం, 10 మందికి కొన్నాను అనమాట నేనే. ఉండాలి ఒక గ్యాంగ్ లో, ప్రతి గ్యాంగ్ లో కంపల్సరీ ఉండాలి. ఇందాక మీరు ఆ రోజులో డబ్బులు ఎక్కువ ఉండేవి కాదు కదా అని ఒక టాపిక్ వచ్చింది కదండి, ఎలా చూసారు? అంటే థియేటర్ కాకుండా ఇంకేంటి మీన్స్, మన వీసీఆర్లా లేకపోతే సీడీలా, ఎలా? ఐ థింక్ ఇంటర్ లో ఉన్నప్పుడు అనుకుంటా ఐ యూస్ టు పైరసీ చేసేవాడిని సినిమాలు. నేను జస్ట్ సినిమాలు చూడడానికి ఐ యూస్ టు హ్యావ్ కంప్యూటర్. సో కంప్యూటర్ ఉండేది మా ఇంట్లో. ఒక సిడీ షాప్ అతను దగ్గర సినిమాలు తీసుకునేవాడిని. ఒక 2-3 సినిమాలు తీసుకుని డబ్బులు అయిపోయి. సో ఇంకా సినిమాలు తీసుకోవాలంటే ఉండేవి కాదు. బట్ ఐ వాంటెడ్ టు వాచ్ ఆల్ ద కంటెంట్ అనమాట, మొత్తం అంతా చూసేయాలి అని. ఇది అప్పుడే రిలీజ్ అయిన సినిమాలా లేకపోతే ఆల్రెడీ వచ్చేసిన సినిమాలా? పాతవి లైక్ మొత్తం ఓవరాల్ గా తన దగ్గర ఉన్న కంటెంట్ కానీ అది కానీ. సో కొత్త ఫిల్మ్స్ కూడా ఉండేవి, అంటే అప్పుడే ఉండే ఫిల్మ్స్ కూడా పైరసీ స్టఫ్ కూడా ఉండేది. నేనేం చేసేవాడిని అంటే కాపీస్ చేసి ఇచ్చేవాడిని అనమాట. నా కంప్యూటర్ లో యూస్ టు రైట్ చేసి రీరైట్ చేసి ఆ సిడీస్ ని వాడికి కాపీస్ చేసి ఇచ్చేవాడిని. హీ యూస్ టు డిస్ట్రిబ్యూట్ ఫర్ ఆల్ హిజ్ ఫ్రెండ్స్ కి వాళ్ళకి. సో అందుకు నాకు ఏం చేసేవాడు అంటే ఫ్రీగా సీడీలు ఇచ్చేవాడు అనమాట. నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఏ సినిమా కావాలంటే ఆ సినిమా పిక్ చేసుకుని వెళ్ళి చూసేసి మళ్ళీ ఇచ్చేసేవాడిని. నీరో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి సీడీలు బర్న్ చేసి ఫుల్ ఆన్ అందులో ఉండేవాడిని. హ్యాకర్ మోడ్ అనమాట. ఐ థింక్ దట్ వాజ్ సంథింగ్ దట్ ఐఎమ్ నాట్ రియలీ ప్రౌడ్ ఆఫ్, బట్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ఇంటర్నెట్ కేమ్. టోరెంట్స్ కన్నా ముందు there was this other stuff, అంటే లైక్ ర్యాపిడ్ షేర్ అని, మీడియా ఫైర్లు అవి చాలా ఉండేవి. సో నాకు బాగా గుర్తుంది, ఫస్ట్ ఫిల్మ్ దట్ ఐ డౌన్లోడెడ్ వాజ్ మేట్రిక్స్. సో మేట్రిక్స్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్. సో నాకు ఆల్మోస్ట్ 2 days పట్టింది డౌన్లోడ్ చేయడానికి. చాలా చాలా కష్టపడి, ఆ రోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా మనసంతా ఇంట్లోనే ఉండేది, అది ఇంకా డౌన్లోడ్ అవుతుందేమో, మధ్యలో అయిపోయిందేమో. I clearly remember the moment I realized how to download a film అన్నమాట. సో చాలా పెద్ద మూమెంట్ కింద లెక్క. ఫైనల్ గా డౌన్లోడ్ అయిన తర్వాత చూస్తే అసలు ఆనందం వేరే అన్నమాట. క్వాలిటీ కూడా అప్పటి వరకు మనం బీసీడీలో అట్లా ఇట్లా స్ట్రక్ అయిపోతూ 4:3 ఆస్పెక్ట్ రేషియోలో చూసి ఇవన్నీ చూసేవాళ్ళం కదా. ప్రాపర్ స్కోప్ లో ఒరిజినల్ క్వాలిటీలో చూసేటప్పటికి అసలు అంటే లైక్ సినిమా అంటే పిచ్చి అనేది అప్పుడు నిజంగా క్రియేట్ అయింది. రోజు కాలేజ్కి వెళ్తూ ఉన్నప్పుడు బస్ లో మా సీనియర్స్ చెప్తూ ఉంటే విన్నాను. ఐ ఓవర్ హర్డ్ సమ్వన్ సేయింగ్ సా అనే ఒక ఫిల్మ్ ఉంటుంది ఇంగ్లీష్ లో, చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే వెళ్ళి అది పెట్టాను అనమాట డౌన్లోడ్. సో వాజ్ ద సెకండ్ ఫిల్మ్ దట్ ఐ వాచ్డ్ అండ్ ఐ కెన్ స్ట్రాంగ్లీ టెల్ యూ ఇట్ వాజ్ ద ఫిల్మ్ దట్ ఆ సినిమా చూసిన తర్వాత దట్స్ వెన్ ఐ వాంట్ టు బికమ్ ఫిల్మ్ మేకర్. సో చూసినప్పుడు సినిమా అంటే ఇలా ఉంటుందా, ఇలా కూడా సినిమా చేయొచ్చా అని నాకు చాలా కిక్ ఇచ్చిన ఫిల్మ్ అన్నమాట. దాని తర్వాత యూనో ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతూ వచ్చింది అండ్ వీ స్టార్టెడ్ డౌన్లోడింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఐ యూస్ టు బి ద గై హౌ యూ హ్యావ్ టు గో టు గెట్ ఫిల్మ్స్ అన్నమాట. మా టోటల్ గ్యాంగ్ లో సేమ్ ఐ యూస్ టు హ్యావ్ లైక్ హార్డ్ డిస్క్ అన్నమాట, లైక్ లాట్స్ ఆఫ్ హార్డ్ డిస్క్ ఫిల్మ్స్ అన్నమాట, ఆల్ సార్టెడ్ జానర్ వైజ్. దాన్ని మళ్ళీ రైట్ చేసేవాడిని సిడీస్ లో, ఒక 6 ఫిల్మ్స్ వచ్చేవి. సో ఆ జానర్ లో కూడా మళ్ళీ సబ్ జానర్ అన్నమాట. చాలా నేర్చుకున్నాను అప్పుడు జస్ట్ టు కలెక్ట్ దోస్ ఫిల్మ్స్. నేను ఏం చేసేవాడిని అంటే ఇప్పుడు హారర్ లో మళ్ళీ సబ్ జానర్స్ అవన్నీ కూడా నేర్చుకున్నాను జస్ట్ టు రైట్ దోస్ అండ్ కీప్ దట్ కలెక్షన్. సో ఇప్పటికే ఉన్నాయి నా దగ్గర కలెక్షన్ అంతా.
ఐ యూస్ టు హావ్ లైక్ ఫుల్ టైం, అంటే చాలా నా లైఫ్ లో చాలా టైం దీనికి స్పెండ్ చేశాను. చూసిన దానికన్నా ఈ కలెక్షన్ చేయడానికి చాలా టైం స్పెండ్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్ లో ఫట్ మని కొట్టేస్తే వచ్చేస్తే ఉంటే కొంచెం బాధేస్తా ఉంటుంది కూడా, ఎంత టైం స్పెండ్ చేశారని నేను. అసలు అప్పట్లో నెట్ ఎఫ్యూపీ కూడా ఎక్కువ ఉండేది కదా, ఫెయిర్ యూసేజ్ పర్మిట్. క్లియర్లీ రిమెంబర్ బిఎస్ఎన్ఎల్ అనుకుంటా, నైట్ 2 o'clock కి 2 Mbps స్పీడ్ ఇచ్చేవాడు. సో రోజు 2 లేసేవాడిని నేను అలారం పెట్టుకుని. సో రోజు మార్నింగ్ 2 o'clock అలారం పెట్టుకుని లెగిసి డౌన్లోడ్స్ పెట్టి మళ్ళీ పడుకునేవాడిని. సూపర్. అంటే యాజ్ ఎ స్టూడెంట్గా కూడా పక్క పక్కనే ఈ సినిమా ఇదనేది ఎప్పుడు రన్ అవుతూ ఉండేది. ఇప్పుడు రన్ అవుతుంది. అంటే ఐ నెవర్ థాట్ ఐ గెట్ ఇంటూ ఫిల్మ్స్, బట్ పిచ్చి అనేది రెగ్యులర్ గా ఉంటూ ఉండేది. తెలుగులో మీకు సంగీతం శ్రీనివాస్ అంటే చాలా ఇష్టం అని చదివాను. అలా కాకుండా ఎవరు ఆ డైరెక్టర్స్, ఎవరు ఆ విజనరీ, ఎవరు అరే ఏంట్రా ఇలా తీసాడు, ఈ వర్క్స్ అన్ని వెంటనే ఫాలో అయిపోవాలని ఎవరన్నారు? అదే ఇనిషియల్లీ ఇట్ వాస్ డెఫినెట్లీ స్పీల్బర్గ్. అంటే స్పీల్బర్గ్ ఫిల్మ్స్ మనకి ఇక్కడ వచ్చేది, జురాసిక్ పార్క్ అని ఇవన్నీ. సో డెఫినెట్లీ ఇట్ వాస్ స్పీల్బర్గ్. ఇప్పుడు అంటే లైక్ 100% క్రిస్టోఫర్ నోలన్. జనరల్ గా మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇదివరకు సినిమా త్వరగా అయిపోయిందిరా, అరే మనం 20 రూపీస్ ఇచ్చాం కదా, ఇంకొక గంట సినిమా ఉంటే బాగుండేది. నాకు సింహాద్రి చూసినప్పుడు అనిపించింది అది. సింహాద్రి సినిమా అప్పటికే చాలా లెంతీ ఫిల్మ్ అది. నేను అప్పుడు నేలలోనూ బెంచీలోనూ కూర్చొని చూసాను ఆ సినిమా. నాకు బాగా గుర్తు, టికెట్ దొరక్క నెల టికెట్ లోనే ఇక్కడ చూసాను, హైదరాబాద్ లో ఎక్కడ చూసాను. సినిమా అయిపోయిన తర్వాత అరే నేను 20 రూపీస్ ఇచ్చాను కదా, ఇంకో అరగంట ఉంచొచ్చు కదా సినిమా అని అనిపించింది. క్లియర్లీ రిమెంబర్ దట్ ఫీలింగ్. దాని తర్వాత మనం పెద్దోళ్ళం అయిపోయిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది, త్వరగా అయిపోతే బాగుంది సినిమా అనిపిస్తుంది. సినిమా లెంత్ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ మనం ఇష్టపడతాం. బట్ ఇన్సెప్షన్ చూసినప్పుడు ఒక 15 minutes ఇంటూ ద ఫిల్మ్ ఐ ఫెల్ట్ నేను ఇచ్చిన 250 రూపీస్ కి ఇది చాలా రా అని అనిపించింది అనమాట. లెట్స్ సే హాఫ్ అన్ అవర్ ఇంటూ ద ఫిల్మ్. సో బై ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ గివ్ హిమ్ మోర్ మనీ బికాస్ ఐ ఓ హిమ్ అనిపించింది. ఆ రోజు నాకు అనిపించింది అనమాట, ఇఫ్ ఐ హ్యావ్ టు మేక్ ఫిల్మ్స్ పీపుల్ షుడ్ ఫీల్ నేను ఇచ్చిన డబ్బుల కన్నా వీడు ఎక్కువ ఇస్తున్నాడు, ఇంకొంచెం డబ్బులు ఇవ్వాలి వీడికి అని అనిపించి ఇలాంటి సినిమా చేయాలి అని ఆ రోజు అనిపించింది. డేవిడ్ ఫించర్ is another director that I really like. 7 అనే మూవీ చూసిన తర్వాత బేసిక్ గా దట్ ఈస్ ద డెఫినిషన్ అనిపిస్తుంది. అంటే మన దగ్గర ఇలా తీయలేదని కాదు, బట్ మనం వేరే ఒక ఫీల్డ్కి కానీ ఫిల్మ్స్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ టైంలో మన తెలుగు దగ్గర తీస్తున్న వాళ్ళని కూడా ఇంకా అప్రిషియేట్ చేయగలుగుతామని నా ఫీలింగ్. ఆ సినిమా కానీ లేకపోతే తర్వాత వచ్చిన కల్కి కానీ చూస్తే మైథలాజికల్ ఆస్పెక్ట్స్ కానీ లేకపోతే చాలా బయట జరిగే చాలా వాటి గురించి మీరు మాట్లాడారు. మీరు గురుకుల్ స్కూల్లో చదివే అన్నారు, అది కూడా తెలుగు మీడియం, ఇది నాకు తెలియదు 9th క్లాస్ వరకు. ఆ ఉన్న సబ్జెక్ట్స్ కానీ లేకపోతే తెలుగులో లిటరేచర్లో మన ఎగ్జాంపుల్ బారిస్టర్ పార్వతీశన్ తీసుకోవచ్చు, లేకపోతే వేరే 10th క్లాస్లో దురాస అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ మిమ్మల్ని ఎలా ఇంపాక్ట్ చేసినాయి ఆ స్కూల్ లైఫ్ యాజ్ ఎ స్టోరీ టెల్లర్గా? నేను చదివిన స్కూల్ పేరు శ్రీ సరస్వతి శిశు మందిర్ అనమాట. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక సెపరేట్ సబ్జెక్ట్ ఉండేది. సో ఆ సబ్జెక్ట్ లో ఏంటి అని అంటే కనుక యూస్ టు టీచర్స్ మైథాలజీ అనమాట. ఎక్కువ ఒక ఇయర్ మొత్తం ఒక రామాయణం ఉండేది, ఇంకో ఇయర్ మొత్తం భారతం ఉండేది. భగవద్గీతలో ఉన్న శ్లోకాలన్నీ మాకు నేర్పించేవారు. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కొన్ని శ్లోకాల కింద శ్లోకం దాని మీనింగ్ మొత్తం అంతా నేర్పించేవారు. సో డెఫినెట్ గా దట్స్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ అనమాట. అంటే లైక్ నేను ఎందుకు మైథలాజికల్ ఇవి ఎక్కువ నా స్టోరీస్ లో ఉంటాయి అని అంటే కనుక నాకు కూడా చాలా ఫ్యాసినేషన్ అనమాట. మన డ్రామా గానీ అందులో ఉన్నంత డ్రామా అసలు మనకు తెలుసు ప్రజెంట్ సినిమాస్ లో కూడా ఉండదు. మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే యూ కెన్ ఆల్వేస్ రిఫరెన్స్ ఇట్ బ్యాక్ టు యువర్ మైథలాజికల్ క్యారెక్టర్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ. మనకు తెలిసిన కథ కాకుండా ఇంకా తెలియని కథలు చాలా ఉంటాయి భారతం వాటిల్లో. మా స్కూల్లో నేర్పించిన సెపరేట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ బేసికలీ మై ఇన్ఫ్లుయెన్స్ ఫర్ హ్యావింగ్ ది నేమ్స్ కానీ అవన్నీ కూడా. అంటే మాకు ఒకటి ఉండేది, బట్ ఓన్లీ 2 years ఉంది. దాన్ని వేదిక్ సైన్స్ అంటారు అనుకుంటా. మాకు ఉండేదాన్ని సదాచారం అనేవారు. సో సదాచారం. మీరు గ్రాఫిక్ కోర్స్ ఏదో నేర్చుకున్నారని చెప్పారు. ఈ రైటింగ్ మీద ఫ్యాసినేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? గ్రాఫిక్స్ నేర్చుకున్న తర్వాత అంటే లైక్ ఐ యూస్ టు ఫిగర్ అవుట్ హౌ టు మేక్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. అంటే లైక్ మంచి సినిమా తీయాలని పక్కన పెట్టేస్తే కంపల్సరీ హిట్ అయ్యే సినిమాలే చేయాలి అని అంటే ఏం చేయాలి అని కొంచెం స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. ఆ ప్రాసెస్ లో నాకు ఏమనిపించింది అంటే తెలుగు సినిమాల్లో అంటే మనకి తెలియదు అక్కడ కూడా ఫ్లాప్ ఫిల్మ్స్ ఉంటాయని చెప్పి హాలీవుడ్ లో. అప్పుడు నాకున్న మెచ్యూరిటీకి ఏంటి అంటే మనం చూసే అన్ని హిట్ సినిమాలు ఇక్కడికి వస్తాయి కాబట్టి
నేను నాకున్న మెచ్యూరిటీతో అప్పుడు ఏమనుకున్నానంటే అక్కడ అన్ని సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది హాలీవుడ్ లో, మన దగ్గర తక్కువ ఉంది, చాలా ఫిల్మ్స్ ఫ్లాప్ అవుతున్నాయి. సో వాట్ ఈస్ మిస్సింగ్ అని అంటే నాకు ఫస్ట్ అనిపించింది, ఐ థాట్ ఇట్ వాస్ ద స్పెక్టికల్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ బాహుబలి, ద స్పెక్టికల్ అనమాట. సో అలాగా ఇఫ్ యూ హ్యావ్ గ్రాఫిక్స్, సినిమా హిట్ అవుతుంది అని ఒక చిన్న దాంట్లో స్టార్ట్ అయ్యాను నేను. సో అలా స్టార్ట్ అయ్యి అది నేర్చుకున్నాను. దాని తర్వాత గ్రాఫిక్స్ నేర్చుకునేటప్పుడు ఎడిటింగ్ గురించి కంటిన్యూ ఉంటుంది, అంటే లైక్ షార్ట్ పెట్టినప్పుడు. సో ఎడిటింగ్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎడిటర్ ఈస్ ద వన్ హూ ఫైనల్లీ టెల్స్ ద స్టోరీ. సో యూ హ్యావ్ టు లెర్న్ ఎడిటింగ్ అని ఎడిటింగ్ నేర్చుకున్నాను. దెన్ రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు చూడడం స్టార్ట్ చేసిన తర్వాత ఓహో స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఇలా షార్ట్ లేదా తీయాలి, సో తీస్తే యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అని అనుకుని సినిమాటోగ్రఫీ సంబంధించినదంతా నేర్చుకుని, తర్వాత ఆయన సినిమాలు కూడా, రామ్ గోపాల్ వర్మ సినిమాలు కూడా ఆడట్లేదు. సో ఎవెన్చువల్లీ ఐ రియలైజ్ ఇవన్నీ కాదురా ఇంపార్టెంట్, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ కథ, అది నేర్చుకోవాలి అని చెప్పి అప్పుడు ఐ స్టార్టెడ్ రీడింగ్ సిడ్ ఫీల్డ్ అనమాట, ద మోస్ట్ బేసిక్ స్క్రీన్ రైటింగ్. చదివినప్పుడు ఒక తెలియని ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, దట్ ఐ కెన్ మేక్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇఫ్ మై స్టోరీ ఫాల్స్ ఇన్ టు దిస్ పర్టికులర్ స్ట్రక్చర్ అని చెప్పి. నేను కూడా ఇంజనీరింగ్ చేస్తున్నాను కాబట్టి చాలా ఈజీ అనిపించింది అనమాట. సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేయడం అని చాలా ఈజీ అన్నట్టు చెప్తారు వాళ్ళు స్క్రీన్ రైటర్స్. సో అంతేనా ఇంత దీనికోసం వీళ్ళందరూ పిక్చర్లు తెలుసు, వాళ్ళందరూ తీసే వాళ్ళందరూ మనకు తెలిసిపోయింది అసలు సక్సెస్ఫుల్ తీయడం అనేది. వీళ్ళందరికీ ఈ బుక్ గురించి తెలియక వాళ్ళు 20 సంవత్సరాలు ఫ్లాప్ సినిమాలు తీస్తున్నారు అని చెప్పి అనుకున్నాను. అనుకుని ఐ స్టార్టెడ్ రీడింగ్ ద రెస్ట్ ఆఫ్ ద బుక్స్ అన్నమాట. సో ఆటోమేటిక్లీ ఇంకా బెటర్ స్క్రీన్ రైటింగ్ బుక్స్ చదివే కొద్దీ ఐ రియలైజ్డ్ ఓహో అంటే లైక్ ఇంకా ఎంత ఉందా, ఇంకా ఫిల్మ్ మేకింగ్ అంటే ఇంకా ఎంత ఉందా, ఇంకేదుందా అని చెప్పి తెలుసుకుని eventually we came to a point where I understood what screenwriting is, and then I decided to break all those rules అన్నమాట. Then I made all. సో ఆ సినిమా చూస్తే కనుక నా అంతకుముందు స్క్రిప్ట్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ స్ట్రక్చర్ లో ఉంటాయి, ప్లాట్ పాయింట్స్ అని ఆల్ దట్ స్టఫ్ అన్నమాట. సో ఐ యూస్ టు టెల్ పీపుల్ అన్నమాట, అరే మీ అందరూ వేస్ట్, నాకు తెలుసు సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఎలా తీయాలో అని చెప్పి ఐ యూస్ టు టెల్ పీపుల్ దట్ దట్స్ నాట్ వెరీ ఆర్గానిక్ వే ఆఫ్ డెవలపింగ్ ఎ స్క్రిప్ట్ అనేది తర్వాత రియలైజ్ అయ్యి. అంటే యూ కెన్ మేక్ మేబీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ బట్ ఆల్సో ఒక లెవెల్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, బట్ యూ కెన్ నెవర్ మేక్ అ గ్రేట్ ఫిల్మ్ బై ఫాలోయింగ్ ఆల్ ద రూల్స్ అని నేను రియలైజ్ అయ్యా. దెన్ I broke the rules and made all అన్నమాట. ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? 5 బెస్ట్ బుక్స్ ఏంటి మీరు చదివిన దాంట్లో, ఈ ఫిల్మ్ మేకింగ్ దాంట్లో? స్క్రీన్ రైటింగ్ సంబంధించి అంటే లైక్ బిఫోర్ బ్రేకింగ్ ద రూల్స్ యూ హ్యావ్ టు నో ద రూల్స్ బెటర్, యూ ఆల్వేస్ నో ద రూల్స్. సో యూ హ్యావ్ టు రీడ్ సిడ్ ఫీల్డ్, సేవ్ ద క్యాట్. ఇంకొకటి ఆర్ట్ ఆఫ్ డ్రామాటిక్ రైటింగ్ అని ఒక పాత బుక్ ఉంటుంది, అది దాంట్లో ఎక్కువ స్టేజ్ ప్లేస్ గురించి కూడా ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ గుడ్ బుక్. అదొకటి యూ హ్యావ్ టు మస్ట్ రీడ్. అండ్ రైటర్స్ జర్నీ, ఎడిటింగ్ మీద ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. అండ్ డైరెక్షన్ లో మనకి బేసికల్ గా మనం టెక్నికల్ గా ఎక్కువ ఆలోచిస్తాం కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ డైరెక్టర్ షుడ్ నో ఇస్ హౌ టు వర్క్ విత్ అన్ యాక్టర్ అన్నమాట. ఒక స్మాల్ చిన్న బుక్ ఉంటుంది, డైరెక్టింగ్ యాక్టర్స్ అని అనుకుంటుంది సినిమా బుక్ పేరు, దట్ ఐ ఆల్వేస్ ఇగ్నోర్. సో యాక్టర్స్ డైరెక్ట్ చేసేది ఏముంటుంది పెద్దగా, మనకి టెక్నికలీ వీ హ్యావ్ టు బి అనుకుంటుంది. కానీ తర్వాత వెన్ ఐ రెడ్ ద బుక్ ఐ థాట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ అన్నమాట, దట్ ఎవ్రీబడి షుడ్ రీడ్. మీరు గ్రాఫిక్ నేర్చుకున్న తర్వాత, ఎడిటింగ్ ఇదంతా వచ్చిన తర్వాత మ్యూజిక్ వీడియోస్ ఇవన్నీ ఎడిట్ చేశారు కదా, రైట్? సో ఆ ఇనీషియల్ స్టేజెస్లో జుగాడ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి. అంటే నిబ్బా నిబ్బి వేషాలు చాలా వేస్తూ ఉంటాం మనం. సో ఏంటి అసలు కామెడీ ఏమైనా జరిగినాయా, క్రేజీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా ఆ ఇనిషియల్ స్టేజెస్లో? ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిపోయేవాడిని. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిపోయి మధ్యాహ్నం నుంచి వీ యూస్ టు గో టు అవుటర్ రింగ్ రోడ్ మీదకి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. సో వెళ్ళిపోయి అక్కడ మ్యూజిక్ వీడియోస్ అవి షూట్ చేస్తూ ఉండేవాళ్ళం. అప్పటికి ఇంకా అవుటర్ రింగ్ రోడ్ ఓపెన్ చేయలేదు. ఇవే మా బైక్సే మా ట్రాలీస్. సో మా దగ్గర ఏదో చిన్న ట్రైపాడ్ ఒకటి కొన్నాను నేను అప్పుడు. సో ఆ ట్రైపాడ్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకునే చాలా ట్రై చేసేవాళ్ళం. నాకు నాని గారు కూడా ఒకసారి చెప్పారనమాట, ఆ సినిమా చేసేటప్పుడు ది గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఆర్ ఆల్వేస్ మేడ్ విత్ బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పి. ఓన్లీ వెన్ యూ డోంట్ నో హౌ టు డూ ఇట్ అండ్ యూ డోంట్ హ్యావ్ మనీ, దెన్ ఓన్లీ యూ విల్ కమ్ అప్ విత్ సంథింగ్ దట్ ఈస్ బ్రిలియంట్ అనమాట. జుగాడ్ ఎక్కువ చేసేవాళ్ళం. సో అది మమ్మల్ని అరెస్ట్ చేశారు అప్పుడు. అంటే లైక్ పోలీస్ స్టేషన్ లో పెట్టలేదు అప్పటికి, అంటే పర్మిషన్ లేకుండా షూట్ చేసేవాళ్ళం. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి కెమెరాలు లాగేసుకునేవారు, మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేసి తెచ్చుకునేవాళ్ళం. నాకు కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి, ఎంబారస్ టు షేర్, బట్ అందులో ఐ యూస్ టు ఆపరేట్ ద లైట్స్ నేనే ఆపరేట్ చేసేవాడిని. మీకు పెళ్లిళ్ళకి వాటికి పెట్టే లైట్లు ఉంటాయి కదా, అవి తెచ్చుకునేవాళ్ళం, అవి తెచ్చేవాళ్ళం అనమాట. వాట్ కైండ్ ఆఫ్ లైట్స్, హార్డ్ లైట్స్ వాడి
షూట్ చేసేవాడిని. అండ్ మామూలు సోనీ హ్యాండీ క్యామ్ ఉంటుంది కదా, సో హ్యాండీ క్యామ్ తో షూట్ చేసేవాడిని. అండ్ ఏం చేసేవాళ్ళం అంటే పెయింట్ కూడా మేమే వేసుకునేవాళ్ళం. పైన టెర్రస్ మీద ట్యాంక్ ఉంటుంది కదా అపార్ట్మెంట్ మీద, సో దానికి పెయింట్ వేసేవాళ్ళం. గ్రీన్ పెయింట్ అది తెచ్చుకుని నేనే పెయింట్ అది వేసేసుకుని, సో వీ యూస్ టు షూట్ మ్యూజిక్ వీడియోస్ అనమాట. ఆ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని మనకి 7 o'clock 8 o'clock దాటిందంటే మళ్ళీ హార్ష్ లైట్ వచ్చేస్తుంది. సో వీ డోంట్ హ్యావ్ లైట్స్. సో అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మార్నింగ్ 5 6 కల్లా రెడీగా ఉండి అక్కడ ఆ టైంలో షూట్ చేసేసేవాళ్ళం. సో దట్ గ్రీన్ స్క్రీన్ మీద కూడా బ్యాలెన్స్ లైట్ పడుతుంది, మన షాడోస్ దాని మీద పడవు. సో అవన్నీ చూసుకుని ఆ టైంలోనే మళ్ళీ ఈవినింగ్ టైంలో షూట్ చేసేవాళ్ళం అనమాట. బేసికలీ వాటర్ ట్యాంకర్ ని గ్రీన్ స్క్రీన్ మీద మార్చారు. మార్చాం పర్మనెంట్ గా. ఇప్పటికీ నాకు తెలిసి అదే గ్రీన్ కలర్ ఉంటుంది. ఎప్పుడు చేయాలన్నా సరే దాన్ని మళ్ళీ ఆ గ్రీన్ స్క్రీన్ చేసేవాళ్ళం. ద రీజన్ ఐ గాట్ ఇన్ టు ఫిల్మ్స్ ఈజ్ ఆల్సో ద సేమ్ అనమాట. ఆ వీడియోస్ చాలా వైరల్ అయ్యేది అప్పుడు మేము చేసిన మ్యూజిక్ వీడియోస్. చాలా హై క్వాలిటీ వీడియోస్ చేసేవాళ్ళం అనమాట. అంటే మీరు ఆ బ్యాక్ రియల్ గా మేము షూట్ చేసి చూస్తే ఇట్ లుక్స్ వెరీ వెరీ చీప్, బట్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి చాలా రిచ్ గా ఉండేవి. సో ఆల్మోస్ట్ మేము చేసిన వీడియోస్ ఎంటీవీలో వాటిలో కూడా ప్లే అయినాయి మేము చేసిన మ్యూజిక్ వీడియోస్. సో అసలు రియల్ గా మేము ఎలా చేసామని చూస్తే షాక్ అయిపోయేవారు. వెరీ జీరో బడ్జెట్, లిటరల్లీ జీరో బడ్జెట్ లో చేసేవాళ్ళం. నాట్ ఈవెన్ 1 rupee we used to spend. పిక్చర్స్ వీడియోస్ ఉన్నాయి కొన్ని మేకింగ్ వీడియోస్. సమ్ టైమ్ ఐ విల్ హావ్ టు షేర్ దోస్. సో ఇప్పుడు మ్యూజిక్ వీడియోస్ అయిపోయింది, షార్ట్ ఫిల్మ్ దీనమ్మ జీవితం క్రేజీ కామెడీ ఉంటుంది, ఒక కంప్యూటర్ ఆపరేటర్ అది ఇది. సో నాకేమనిపించేది అంటే కాలేజ్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్లో ఎక్కువ అబ్బాయిలు ఎందుకు ఉంటారంటే అమ్మాయిని ఒప్పించడం చాలా కష్టం షార్ట్ ఫిల్మ్ తీయడానికి. ఆ టైప్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఎదురయ్యాయా? Yeah, I think 200% finding a girl is like the toughest thing అన్నమాట. పెళ్లి కన్నా అమ్మాయి చాలా ఈజీగా దొరుకుతుంది, కానీ షూట్ అనేది అమ్మాయి దొరకాలంటే చాలా చాలా కష్టం. సో ఒక మ్యూజిక్ వీడియో చేసాము మళ్ళీ రావా అని చెప్పి, అప్పట్లో చాలా వైరల్ అయింది. అప్పుడు మొత్తానికి అరే ఇన్ని రోజులు అమ్మాయిలు లేకుండా చేస్తున్నారా, కంపల్సరీ అమ్మాయి ఉండాలి, లవ్ స్టోరీలో అమ్మాయిలు లేకపోవడం ఏంట్రా అని చెప్పి మొత్తానికి చాలా ట్రై చేస్తే చాలా మంది చేస్తా ఉన్నారు. తర్వాత మళ్ళీ అరే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని అన్నారు. సో ఒక అమ్మాయి చేస్తుంది అని అంటే, సరే అమ్మాయి ఫోటోలు షేర్ చేయాలా అని అంటే కనుక అరే అమ్మాయి ఉంటే చాలరా బాబు, అమ్మాయి ఎలా ఉన్న పద్ధతి తీసుకురండి అని చెప్పి థంబ్నెయిల్ లో పెట్టాలరా ఫోటో అన్నారా? థంబ్నెయిల్ లో కంపల్సరీ అమ్మాయి ఫోటో యూస్ రావరా అని చెప్పి, ఎలా ఉన్నా పర్లేదురా బాబు నేను ఏదో మేనేజ్ చేస్తాను తీసుకొచ్చేయండి అని చెప్పి షూట్ చేసాం. యా డెఫినెట్ గా దీనమ్మ జీవితం ఏంటి అంటే ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కమర్షియల్ షార్ట్ ఫిల్మ్స్ అనమాట. అప్పటికి షార్ట్ ఫిల్మ్స్ అనేవి అవార్డ్స్ కోసమే తీసేవారు, కామెడీ కోసం తీసేవారు కాదు. ఇప్పుడు వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ కామెడీ షార్ట్ ఫిల్మ్స్. సో దట్ ఈస్ లైక్ ది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ దట్ వాజ్ ఓన్లీ డన్ ఫర్ యూట్యూబ్ ఫర్ టు మేక్ పీపుల్ లాఫ్ అంతే. సో నేను అది చేసేసిన తర్వాత అప్పట్లో చాలా వైరల్ అది. అప్పట్లోనే ఇట్ వెంట్ టు సమ్ మిలియన్ వ్యూస్ అనమాట. సో ఆర్కుట్ టైమ్స్ లో, సోషల్ నెట్వర్కింగ్, ఫేస్బుక్ కూడా లేదు ఆ టైంలో. ఇప్పుడు కల్కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే శ్రవణ్ ఉన్నాడో తను నేను కలిసి చేసేవాళ్ళు. తను నేను కలిసి మ్యూజిక్ వీడియోస్ అవి చేసేవాళ్ళం అనమాట. తను చూపించాడు మొత్తం మ్యూజిక్ అది వేసి, మొత్తం చూసి నవ్వుకున్న తర్వాత అయినా ఏంటిది ఏం చేసాం మనం, అసలు ఏంటి నేను ఎలాంటి డైరెక్టర్ అవ్వాలి, ఎంత గొప్ప సినిమాలు తీయాలి, ఈ కామెడీ చేయడం ఏంటి అసలు. సడన్లీ ఐ హ్యాడ్ దట్ మూమెంట్ అనమాట. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి భయం ఉంటుంది, మనం చేసిన వర్క్ జనాలకు నచ్చదేమో అని చెప్పి స్టార్టింగ్ ఫియర్ అనేది చాలా మందికి ఉంటుంది. అది ఐ ఆల్సో హ్యాడ్ ఇట్. అండ్ దట్ పర్టికులర్ డే ఐ వాస్ గోయింగ్ త్రూ ది సేమ్ అనమాట. ఇది జనాలకు నచ్చకపోతే కనుక ఏంటి అన్నది నేను ఆ రోజు ఆగిపోయా, ఒక సెకండ్ ఆగిపోయి ఐ టోల్డ్ శ్రవణ్ టు జస్ట్ డిలీట్ ఎవ్రీథింగ్, లెట్స్ జస్ట్ నాట్ అప్లోడ్ దిస్, లైక్ ఐ థింక్ లేదు లెట్స్ నాట్ డూ ఇట్ అని చెప్పి చెప్తే హీ సెడ్ ఓకే, బట్ హీ అప్లోడెడ్ ఇట్ వితౌట్ టెలింగ్ మీ అండ్ ఇట్ బికేమ్ వైరల్. సో ఇమీడియట్లీ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ షేరింగ్ అండ్ స్టార్టెడ్ కామెంటింగ్ అండ్ ఆల్ దట్. ఆ రోజు శ్రవణ్ అన్నాడు అనమాట, అరే నీకు తెలీదు చాలా ఎక్కువరా అది, మనకి మనం అనుకుంటాం మనం ఓవర్ ఇది చేసేసుకుంటాము, ఓవర్ అనలైజ్ చేసుకుంటాం మన గురించి. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ అక్కడే అయిపోతారనమాట. అంటే నాకు కూడా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చేసేసి ఇంకా రిలీజ్ చేయకుండా ఇంకేదో బెటర్ చేసుకోవాలేమో, జనానికి నచ్చదేమో అని చెప్పి ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి నా సజెషన్ ఏంటి అంటే అవర్ మీడియాకర్ వర్క్ ఈజ్ మాస్టర్ పీస్ ఫర్ మెనీ అనమాట. ఓకే, సో అది యూ హ్యావ్ టు రియలైజ్. మేబీ మనకు అనిపించచ్చు ఇట్స్ ఎ మీడియాకర్ థింగ్ అని, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ పాయింట్ వెన్ యూ గాట్ ఎక్సైటెడ్ విత్ దట్ ఐడియా. సో ఫైనల్లీ చూపించినప్పుడు కూడా మనం ట్రావెల్ చేస్తాం. అంటే లైక్ ఇప్పుడు నాకు ఆ సినిమా చూడమంటే చచ్చిపోతాను నేను. సో ఎందుకంటే అన్ని సార్లు చూసేసి యూ గెట్ ఫెడ్ అప్ విత్ యువర్ ఓన్ వర్క్. But you have to remember the first excitement that you got when you got the idea.
అది యూ హ్యావ్ టు మెయింటైన్. కంపారిటివ్లీ నాకు ఒక 1 month కి నాకు అది బోర్ కొట్టేస్తుంది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ పీపుల్ లైక్ రాజమౌళి గారు అండ్ ఆల్ దట్, దే ట్రావెల్ విత్ ద సేమ్ స్టోరీ ఫర్ 2 years 3 years, మూవీస్ లైక్ బాహుబలి. సో నేనైతే కనుక అన్ని రోజులు నాకు ఆ కథ నాకే బోర్ కొట్టేద్దును. బట్ ఆ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేసి యూ హ్యావ్ టు మేక్ ద ఫిల్మ్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు పుట్ ఇట్ అవుట్. డోంట్ పుట్ ఇట్ అవుట్. అండ్ మీరు ఇప్పుడు చెప్పిన దానికి ఫ్రెండ్స్ అంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం ఏమైనా పని చేస్తున్నప్పుడు మన క్రియేటివ్ స్పేస్లో కానీ లేకపోతే ఆ పని ఇంకొకళ్ళు అరే మనతో పాటు చేస్తున్నారంటే అక్కడ వచ్చి ఒక ధైర్యం డిఫరెంట్గా ఉంటుంది, ఆ సపోర్ట్ ఇంకోలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు, ఏమని చెప్పారంటే నేను సినిమా చూస్తూ 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 నేను ఇంకెలా బెటర్ చేయగలను అని చాలా మంది దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుంటారు. అఫ్ కోర్స్ ఆ టైంలో ఎవరు బాగా అడ్వైస్ చేసింది? I think Shravan is definitely the first person. అంటే లైక్ Shravan is the reason I became a director అన్నమాట. సో తను he used to, అంటే నేను చేసిన వెరీ మీడియాకర్ వర్క్స్ ని తను చాలా మాస్టర్ పీసెస్ కింద ప్రెజెంట్ చేసేవాడు. సో he used to be into graphics also. So that gave me lot of boost. అంటే లైక్ ఆడియన్స్ వీళ్ళందరూ నచ్చింది అని చెప్పినప్పుడు I definitely owe it to him అన్నమాట. సో the reason I took Shravan ని కల్కి కోసం తీసుకున్నది కూడా to pay it back అన్నమాట. డెఫినెట్ గా he was the reason who I'm into filmmaking. So he was one person who always tells me అన్నమాట, like mostly he'll say positive things only. Like ఎప్పుడు నాకు బాలేదు అని ఎప్పుడు అనలేదు, surprisingly. Somehow I don't kind of depend on a lot of other people's opinion అన్నమాట. Usually I don't show it to a lot of people and ask them how it is. చాలా తక్కువ. మేబీ కృష్ణకాంత్ అని ఒక లిరిక్ రైటర్ ఉన్నారు మనకి తెలుగులో. సో హీఈస్ వన్ గుడ్ ఫ్రెండ్ హూ ఐ యూజువలీ షేర్ అన్నమాట. సో ఆయన కొన్ని సజెషన్స్ చెప్తారు, బట్ ఐ డోంట్ షో ఇట్ ఇన్ ద సెన్స్ దట్ అరే వాళ్ళు ఏమైనా సజెషన్ చెప్తే నేను బెటర్ చేసుకుందాం అని చూపించను. ఐ యూజువలీ షో ఇట్ ఫర్ లైక్ అయిపోయింది చూడండి ఎలా ఉందో కైండ్ ఆఫ్ దాంట్లో చూపిస్తాను. భరత్ కమ్మ అనే డైరెక్టర్ ఉన్నారు కదా, డియర్ కాంగ్రెట్ చేశారు. సో హీఈస్ వన్ ఆఫ్ మై ఎర్లియర్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్త పరిచయమైన ఫస్ట్ పర్సన్ అన్నమాట. నన్ను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేసి ట్రై చేసాడు పాపం తను. సో తర్వాత నేను కూడా ఐ ట్రైడ్ తనకి బిఫోర్ డియర్ కామ్రేడ్ హ్యాపెన్. నేను కూడా నాకు ఎవరన్నా తెలిస్తే ఐ యూస్ టు ట్రై టు సెండ్ అన్నమాట, లైక్ టు మేక్ హిమ్ పిచ్ హిస్ స్టోరీస్. ఇదివరకు తనకు పంపించేవాడిని. బిఫోర్ రిలీజింగ్ సంథింగ్ ఐ యూస్ టు సెండ్ ఇట్ టు హిమ్ అండ్ ఆస్క్ హిమ్ ఫర్ హిస్ ఒపీనియన్, because like I felt he was very genuine about his feedback. So తనకి పంపించేవాడిని. స్క్రిప్ట్స్విల్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ నేను చాలా నమ్ముతా. సో దే ఫ్రమ్ డిఫరెంట్ మైండ్ సెట్స్ అన్నమాట. సో వాళ్ళందరినీ ఒప్పించాము అంటే ఐ థింక్ వి హావ్ సార్టెడ్, అంటే అందరికీ నచ్చేసేది అది అని. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రియేటివ్ ఫీల్డ్. అపార్ట్ ఫ్రమ్ అలాగే మీరు ఇంజనీర్, బట్ సపోర్ట్ ఎలా చేశారు అన్నదానికన్నా అసలు వాళ్ళకి చెప్పాలనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం మోటివేట్ చేసింది? అంటే లైక్ మా ఇంట్లో ఎప్పుడు ఐ ఆల్వేస్ డిడ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ అన్నమాట. మా పేరెంట్స్ ఎప్పుడు సపోర్ట్ చేశారు. అందులో గెలవడానికి చాలా ఎక్కువ కష్టపడతాను, అంటే ఏ తీసుకున్నా సరే. అంటే ఐ యూస్ టు బీ ఇంటూ స్పోర్ట్స్, ఐ యూస్ టు బీ ఇంటూ స్టడీస్ కి సంబంధించి డిబేట్స్ కానీ ఏదైనా సరే అది కంపల్సరీ సక్సెస్ అయ్యేంత వరకు ఐ ట్రై. సో అందుకు దే ఆల్సో కైండ్ ఆఫ్ బిలీవ్ ఇన్ మీ అన్నమాట. సో ఏం చేసినా సరే కష్టపడి సక్సెస్ అయ్యేంత వరకు చేస్తాడు అని. బట్ ఫిల్మ్ అనేది మాత్రం మా డాడీ అనుకోలేదు, అంటే లైక్ ఫైనల్ గా డైరెక్టర్ అయ్యేంత వరకు చేస్తాడు అని అనుకోలేదు. ఒక 1 year ట్రై చేసి వదిలేస్తాడు అని అనుకున్నారు. నేను కూడా అదే చెప్పి 1 year లో డైరెక్టర్ అయిపోతా, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఐ ఆల్రెడీ క్రాక్డ్ ఇట్ అని చెప్పాను. బికాస్ ఆఫ్ వాచింగ్ ఆల్ దిస్ రీడింగ్ సిగ్నల్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఆల్రెడీ క్రాక్డ్ ఇట్. అండ్ ఇంజనీరింగ్ లోనే ఐ స్టార్టెడ్ రీడింగ్ ఆల్ దిస్ ఫిల్మ్ మేకింగ్ స్టఫ్ అన్నమాట. సరే 1 year కాకపోతే హీ కెన్ గో బ్యాక్ టు బీయింగ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, గెట్ సమ్ జాబ్ అన్నది వాళ్ళ ధైర్యం అన్నమాట. సో అందుకు ఒప్పుకున్నారు. సో దెన్ ఇట్ became 10 years, but yeah, so they kind of supported. Crazy. నా షెల్వ్ చేసిన స్క్రిప్ట్స్ గురించి నేను చెప్తే అది దానికి ఒక గిన్నీస్ బుక్ అవార్డు ఇచ్చేస్తారు. అన్ని స్క్రిప్ట్స్ నా షెల్వ్ అయిపోయినాయి అని చెప్తుంటారు. అన్ని స్టోరీస్ ఎలా రాస్తున్నారు? అసలు రాసే ముందు అసలు మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే దేని నుంచి ఇన్స్పైర్ అవుతారు? లైఫ్ నుంచా, బుక్స్ నుంచా, పర్సన్స్ నుంచా, మీరు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ నుంచా? ఇన్స్పిరేషన్ అనేది డెఫినెట్లీ లైఫ్ నుంచే. ఫస్ట్ ఒక ఏ కథ అన్నా సరే ఎక్కువ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఒకటి చూసి అక్కడి నుంచి ఐ కైండ్ ఆఫ్ స్టార్ట్ వాచింగ్. ఇప్పుడు అంత చూడట్లేదు కానీ ఒక టైంలో ఒక జానర్ ఫిక్స్ అయితే కనుక ఫస్ట్ నేను ఒక క్రైమ్ కామెడీ రాశాను. సో ఒక క్రైమ్ కామెడీ అని ఫిక్స్ అయిన తర్వాత ప్రపంచంలో క్రైమ్ కామెడీ సినిమాలు అన్ని చూసేవాడిని. 100 ఉంటే 100 చూసేవాడిని. అంటే ఇప్పుడు గై రిచీ అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు. సో అప్పట్లో గై రిచీ ఫిల్మ్స్ చూసా. ఐ యూస్ టు ఆల్వేస్ మేక్ ష్యూర్ ఐ షుడ్ నెవర్ కాపీ ఫ్రమ్ సంథింగ్. అంతకుముందు ఏం చేశారో తెలుసుకుని అది రిపీట్ అవ్వకుండా చూడాలి అన్నది నా ఇంటెన్షన్.
సో ప్రతిదీ చూసి ఓకే, ప్రపంచంలో ఇంతమంది క్రైమ్ కామెడీలు ఇలా తీసేశారు, మనం కొత్తగా ఏం చేయాలి అన్నది ఐ రైట్ అనమాట. సో చూస్తున్నప్పుడే మనకు కొన్ని ఐడియాస్ వస్తాయి. ఓహో, వీడు ఇలా చేశాడు, మన సినిమాలో ఇలా చేస్తే బాగుంటుంది, ఇంతకన్నా ఇలా చేయొచ్చు కదా అన్ని. ఐ యూస్ టు రైట్ నోట్స్ అనమాట, లాట్స్ ఆఫ్ నోట్స్. సో దాని తర్వాత ఆ మెటీరియల్ అంతా తీసుకుని దెన్ ఐ ఫార్మ్ అ స్టోరీ, పుట్ ఇట్ ఇంటూ అ స్ట్రక్చర్ అండ్ ఆల్ దట్ స్టఫ్. దట్స్ హౌ ఐ యూస్ టు రైట్ ఇనిషియల్లీ. అంటే సమ్ టైమ్స్ మనకి కొంచెం చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంత వర్క్ చేసిన తర్వాత కూడా ఎక్కడో ఏదో చిన్న ప్యారలల్ థాట్ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ వాచ్ ద ఎంటైర్ కంటెంట్ ఇన్ ద యూనివర్స్ లో మొత్తం చూసేసినా సరే ఎక్కడో ఏదో మిగిలిపోతుంది, దట్ విల్ బి సిమిలర్ టు వాట్ యూ హ్యావ్ రైట్ నౌ అండ్ పీపుల్ విల్ స్టార్ట్ సేయింగ్ అరే వీడు కాపీ కొట్టేస్తాడు అని. బేసిక్ మనకి ఒక స్టార్టర్ ప్యాక్ ఉంటుంది, IMDb టాప్ 250 ఫిల్మ్స్, అవన్నీ చూసేస్తూ ఉంటే అన్ని కవర్ అయిపోతాయి ఆ టైప్ లో. సో నా షార్ట్ ఫిల్మ్స్ తీసుకున్నా సరే, సైలెంట్ మెలడీ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు కూడా ఒక కపుల్ చూసాను నేను. అప్పుడు యాక్చువల్లీ వేరే షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుని మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ అప్పుడు పిలిచి ఒక కాఫీ షాప్ లో కూర్చోబెట్టి ఐ వాస్ టెల్లింగ్ ద స్టోరీ అనమాట. చేస్తూ ఉంటే పక్కన ఒక డెఫ్ మ్యూట్ కపుల్ సైన్ లాంగ్వేజ్ లో చెప్తున్నారనమాట. చెప్తున్నప్పుడు నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఐ వాస్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ విత్ ఇట్ అనమాట. సో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే కదా ఈ కథ చెప్తున్నాం. సో ఐ థాట్ దిస్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్. సో అప్పుడు దెన్ ఐ స్టాప్, ఇది ఆపేసి ఐ సెడ్ లైక్ నో విల్ మీట్ అగైన్ అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ దేర్ స్టోరీ. వాళ్ళిద్దరి మధ్యలో ఏం కథ జరుగుండొచ్చు, ఓకే ఇద్దరు ఇప్పుడు ఇలా ఉన్నారు అని అంటే కనుక దట్స్ వాట్ కుడ్ బి ద బిగినింగ్ అని చెప్పి దెన్ ఐ డ్రమటైజ్ ద హోల్ థింగ్ అన్నమాట. బ్రెయిన్ లారాతో వెబ్ సిరీస్ తీశారు, ఎలా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ ఛాన్సెస్ ఎలా వచ్చాయి? అంటే దట్ ఈస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ వెబ్ సిరీసెస్ అనమాట. అప్పటికి నాకు వెబ్ సిరీస్ అనే వర్డ్ కూడా ఫస్ట్ టైం ఒక విన్నాను నేను. అప్పుడు నేను కొన్ని యాడ్స్ చేశాను రీసెంట్ గా. అప్పుడు మధుర శ్రీధర్ గారు నన్ను కనెక్ట్ చేశారనమాట ఆ ప్రాజెక్ట్ లోకి. సో ప్రశాంత్ అయితే హ్యాండిల్ చేయగలుగుతాడు, తక్కువ బడ్జెట్ లో హీ కెన్ పుల్ దిస్ ఆఫ్ అని చెప్పి. సో అప్పుడు బ్రెయిన్ లారా నా షార్ట్ ఫిల్మ్ అది చూసి హీ వాస్ క్వైట్ ఇంప్రెస్డ్, సైలెంట్ మెలడీ చూసి. సో హీ సెడ్, హీ ఇమీడియట్లీ కాల్డ్ మీ అండ్ హీ స్పోక్ టు మీ. సో దెన్ అక్కడికి వెళ్ళిపోయాం. అప్పుడు స్క్రిప్ట్ కూడా లేదు, 2 days లో షూట్ స్టార్ట్ చేయాలి. లెట్స్ సే Day 1 మాకు చెప్పారు, Day 3 మేము స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి. అక్కడ దిగిన రోజు నుంచి షూట్ స్టార్ట్ చేసేయాలి. సో వి రోట్ ద స్క్రిప్ట్ ఇన్ ద జర్నీ అనమాట, ఫ్లైట్ లో. సో దిగిన రోజు నుంచే డైరెక్ట్ కెమెరా పెట్టి షూట్ అనమాట, యాక్షన్. సో అండ్ హీ వాజ్ వెరీ 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 అంటే లైక్ ప్రాబబ్లీ ద మోస్ట్ డౌన్ టు ఎర్త్ అంటారు కదా. సో హీస్ ఎపిటోమ్ ఆఫ్ దట్ అనమాట. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మేము వెళ్ళగానే మాకు ఫుడ్ అరేంజ్ చేశారు. తిన్న తర్వాత మా టీం కెమెరా అసిస్టెంట్స్ వాళ్ళు వీళ్ళు తింటున్నప్పుడు అన్ని కింద మెతుకులు కింద పడిపోయినాయి. మెతుకులు పడిపోతే బ్రెయిన్ లారా కేమ్ అండ్ ఆ మెతుకులన్నీ తీసి క్లీన్ చేశాడు. ఇమాజిన్, అంటే లైక్ మనకి బ్రెయిన్ లారా అంటే ఏంటి, అతను మన మెతుకులు క్లీన్ చేయడం ఏంటి అసలు. సో అంతకన్నా ఇంక నేనేం చెప్పక్కర్లేదు అనమాట. దట్స్ హౌ హీ వాస్. ఇంకా మాట లేదనమాట ఎవరికేనో. ఇంకా ఐ ఫెల్ట్ సో అషేమ్డ్ అనమాట ఆ రోజు. సో ఇంకా టీం అందరికి తెలిసి, అరే ఇండియాలో చేసినట్టు కాదు షూట్ చేయడం, చాలా చాలా పద్ధతిగా ఉండాలి మనం ఏం చెప్పి. అండ్ దే ఆర్ వెరీ పంక్చువల్ అండ్ లాట్ ఆఫ్ ఫన్. అంటే హీస్ అ ఫన్ గై ఆల్సో. షూట్ అయిపోగానే హీ యూస్ టు టేక్ us to parties. సో హీ మేడ్ మీ మీట్ డేమియన్ మార్లీ, బాబ్ మార్లీ సన్. చాలా చాలా బాగా చూసుకున్నాడు అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. అంటే చాలా తప్పులు చేసాం మేము అప్పుడు, బట్ హీ వాస్ క్వైట్, మాకున్న తక్కువ టైంలో చేయడానికి చాలా చాలా మిస్టేక్స్ చేసాం అప్పట్లో. ఫస్ట్ డే రోజే షూట్ చేసింది మొత్తం పోయింది. ఇమాజిన్, లైక్ ఫస్ట్ డే రోజు వి షాట్ లాట్ ఆఫ్ ఫుటేజ్ అండ్ మొత్తం ఆ రోజు షూట్ చేసిందంతా ఏమైపోయిందంటే, సెట్టింగ్స్ లో ఆ రోజు మార్నింగ్ ఫస్ట్ డే వెళ్ళగానే మేము ఒక టైం ల్యాప్స్ షూట్ చేశాను. వెస్ట్ ఇండీస్ ల్యాండ్స్కేప్ అంతా టైం ల్యాప్స్ షూట్ చేశాను. మనకి ఎడిట్ లో పనికొస్తుంది టు ఓపెన్ అప్ ద ఎపిసోడ్ అని చెప్పి. కెమెరా మ్యాన్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో, కెమెరా హ్యాండిల్ చేసేటప్పుడు అతను ఆ సెట్టింగ్ మార్చలేదు. సో అంటే లారా వాళ్ళ డాటర్ పికప్ చేసుకోవడం, దెర్ వర్ సమ్ వెరీ క్యూట్ మూమెంట్స్ దట్ వి షాట్ దట్ డే. బట్ అవన్నీ ఏదైతే 48 frames లో మనం షూట్ చేయాలనుకుంటామో అవన్నీ యూనో 1 frame 2 frame టైం ల్యాప్స్ లో వెళ్ళిపోయినాయి అనమాట. ఏం చెప్పారు సార్ బ్రెయిన్ లారా గారికి? మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి సార్ అన్నారు. అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాను నేను. చాలా పెద్ద ప్రాజెక్ట్. బట్ యూనో ఫిల్మ్ మేకింగ్ ఈస్ లైక్ దట్. అంటే నేను ఆ రోజు నుంచి ప్రతిరోజు ఇప్పటికీ కూడా ఐ చెక్ అనమాట. ఫస్ట్ షాట్ ఒక తీసి అది చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షూటింగ్ చేస్తాను. అలాగా నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు, సైలెంట్ మెలడీ షార్ట్ ఫిల్మ్ కి కెమెరా ఒక లెన్స్ మీద ఒక చిన్న డాట్ ఉండిపోయింది.
సో వి ఓకే. షాట్ ద హోల్ ఫిల్మ్ లైక్ షాట్ ద హోల్ థింగ్ లైక్ దాట్. అండ్ నేను ఎడిట్ లో చూసుకున్న తర్వాత చూస్తే ప్రతి షాట్ లోనూ ఆ డాట్ ఉండిపోయింది అనమాట, సీజీలో రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఓ సో ఇప్పటికీ నేను యూనో సినిమా షూట్ చేస్తున్నప్పుడు కూడా ఐ కైండ్ ఆఫ్ హ్యావ్ దట్ హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ అండ్ చెకింగ్ చెకింగ్ ద లెన్స్ వన్స్ అనమాట ఒకసారి, ఓకే. ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా ప్రాబ్లం ఉందా. సో అలాగా ఫిల్మ్ మేకింగ్ ఇస్ దాట్ అంటే వాట్ ఎవర్ కెన్ గో రాంగ్ విల్ గో రాంగ్ అనమాట. ప్రాబ్లం జరిగినప్పుడు హౌ టు ఇమీడియట్లీ రెక్టిఫై ఇట్ అండ్ ఇంకెప్పుడు మన కెరియర్ లో మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండకూడదు అన్నదే చూసుకోవాలి తప్పితే ప్రాబ్లం రాకుండా అయితే ఉండదు, డెఫినెట్ గా వస్తాయి. అండ్ సన్ రైజర్స్తో యాడ్ ఫిల్మ్ అది ఎలా ఉండింది? వాళ్ళు మాకు ఇచ్చిన 2 hours అనమాట, లైక్ 2 hours లో ఐఎమ్ సపోజ్ టు ఫినిష్ ద యాడ్ ఫిల్మ్ కంప్లీట్ గా. ప్లస్ దే ఆర్ నాట్ లైక్ రెగ్యులర్ యాక్టర్స్, దే నాట్ గివ్ యూ అనదర్ టేక్ అనమాట, బికాస్ లైక్ నువ్వు 10 takes చేసినా వాళ్ళు అలాగే యాక్ట్ చేయగలుగుతారు. దే నాట్ యాక్టర్స్ నో. వాళ్ళ ఏదైతే నాన్ యాక్టింగ్ ఉంటుందో అదే క్యూట్నెస్. సో నేను రియలైజ్ అయ్యింది. సో వాళ్ళు యాక్టింగ్ బాగా చేసేస్తే మళ్ళీ బాగోదు. యాడ్ ఫిల్మ్స్ ఏముంటాయంటే వాళ్ళు విపరీతమైన యాక్టింగ్ చేస్తే అంత ఇంట్రెస్టింగ్ గా ఉండకపోవచ్చు. ఇలా అంటున్నారు కానీ ఇప్పుడున్న డేవిడ్ వార్నర్ అప్పుడు ఉండుంటే నా టిక్టాక్లతో అదరగొట్టేసే టైప్. ఎగ్జాక్ట్లీ, నేను ఇప్పుడు చూసి షాక్ అయిపోతున్నాను. అంటే లైక్ అప్పుడు హీ వాస్ సో నాట్ ఇన్ టు ఇట్ అనమాట. అంటే లైక్ చాలా కష్టమైంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా హీ వాస్ నాట్ రియల్లీ లిజనింగ్. అంటే మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే హీఈస్ లుకింగ్ దేర్ అలా చూస్తూ అస్సలు పట్టించుకునేవాడు కాదు. బట్ షార్ట్ లోకి వచ్చేటప్పటికి మాత్రం పట్మా చేశాడు. అందరికన్నా ఫాస్ట్ గా చేసింది డేవిడ్ వార్నర్. హీ హ్యాస్ దట్ డ్రామా ఇన్ హిమ్ అనమాట, ఎప్పటి నుంచో ఉంది. మిగిలిన వాళ్ళందరికన్నా చాలా ఫాస్ట్ గా టేక్ చేసింది వార్నరే. మిగిలిన వాళ్ళంతా కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవారు. బట్ హీస్ అ బ్రాండ్. ఐ యూస్ టు ప్లే క్రికెట్. సో నేను మా కెప్టెన్ గా చేశాను. హైదరాబాద్ కి పాల్కోల్ నుంచి క్రికెట్ కోచింగ్ వచ్చేవాడిని. సో క్రికెట్ వాజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. బట్ ఐ వాజ్ నాట్ రియల్లీ టీమ్ ప్లేయర్ అనమాట. సో నాకు చిన్నప్పుడు ఏంటంటే ఎవరో 11 మందిలో వేరే వాళ్ళు ఎవరో తప్పు చేస్తే నేను మ్యాచ్ ఓడిపోవడం నచ్చేది కాదు. సో బట్ క్రికెట్ అంటే 11 మందితో ప్లే ఆడాల్సింది. సో అందుకు బ్యాడ్మింటన్ షిఫ్ట్ అయ్యాను. బ్యాడ్మింటన్ కూడా యూస్ టు ప్లే సింగిల్స్ ఓన్లీ అనమాట. ఇప్పటికే కంటిన్యూ ప్లేయింగ్ బ్యాడ్మింటన్. బట్ ఎవెన్చువలీ నౌ ఐ బికమ్ ఎ డైరెక్టర్ కాబట్టి ఐ హ్యావ్ టు వర్క్ విత్ ద టీమ్. సో యూ కెనాట్ మేక్ ఫిల్మ్స్ ఆన్ యువర్ ఓన్. ఇట్స్ ఆల్వేస్ అ టీమ్ ఎఫర్ట్. సో ప్రశాంత్ వర్మ ఫిల్మ్ అని వేసినా సరే దెర్ ఆర్ సో మెనీ పీపుల్, వాళ్ళందరూ చేయకుండా ఇండివిజువల్ గా ఎవరు చేయలేం. సో మీరు ఇలాగ వర్క్ షాప్స్ అని అవన్నీ పెడుతుంటారు ఇలా మూవీ షూట్స్ కు ముందు? వర్క్ షాప్స్ చాలా తక్కువ. నేను ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ చేసింది కాబట్టి దే వర్ ఆల్ బిగ్ స్టార్స్. సో ఐ కుడ్ నాట్ కండక్ట్ ఎనీ వర్క్ షాప్ దెన్. బట్ ఐ కైండ్ ఆఫ్ అంటే లైక్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ రైట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ రైట్. రైట్ నౌ ఐఎమ్ నాట్ గివింగ్ ఫుల్ స్క్రిప్ట్ టు ఎనీ యాక్టర్ అనమాట. So I'm only telling them the idea of the whole film and not even telling the climax for most of the people. And like ఇప్పటికే నా షూట్ లో రోజు అడుగుతూ ఉంటారు అనమాట, ఇలా క్లైమాక్స్ ఏమవుతుంది భయ్యా అని చెప్పి ఇప్పటికీ చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఐ డోంట్ రివీల్ మై క్లైమాక్స్ ట్విస్ట్. సో ఫుల్ ఎంసీయూ ఫీల్స్ వస్తున్నాయి నాకు. ఐ కైండ్ ఆఫ్ లైక్ ఇట్. అంటే లైక్ వాళ్ళకి చేస్తున్నప్పుడు కూడా దే షుడ్ హ్యావ్ దట్ ఇప్పుడు ఏమవుతుందిరా ఫైనల్ గా అనేది వాళ్ళ యాక్టింగ్ లో కూడా ఉంటుంది. If you tell the climax, I don't know if the actor can maintain that question mark in their faces అన్నమాట. మేము ఈ షిట్ లోంచి ఎలా బయటపడతాము అనేది వాళ్ళకి అనిపించాలి అంటే వాళ్ళకి కూడా తెలియకూడదు. సో వాళ్ళు నిజంగా గ్రేట్ యాక్టర్స్ అయితే వేరు. బట్ ఐ కైండ్ ఆఫ్ లైక్ కీపింగ్ దెమ్ ఇన్ దట్ క్లోజ్డ్ లుక్. దాంట్లో పెట్టడం నాకు ఇష్టం. సో వాళ్ళు కూడా సినిమా చూసినప్పుడు ఎంజాయ్ చేస్తారు. నైస్ నైస్. సో అలాగే ఎంసీయూ అని వచ్చింది కాబట్టి ఫేవరెట్ సూపర్ హీరో? ఐఎమ్ మోర్ ఆఫ్ బ్యాట్మ్యాన్. DC బ్యాట్మ్యాన్ ఎలా అనిపించింది? రాబర్ట్ ప్యాటిన్సన్ బాబు జీవితాంతం బ్యాట్ గానే ఉన్నాడు, ఇప్పుడు బ్యాట్మ్యాన్ అయిపోయాడు. అంటే లైక్ ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఐ థింక్ నాట్ ఎవ్రీబడి వాజ్ కూల్ విత్ హిస్ నేమ్. అంటే లైక్ రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మ్యాన్ ప్లే చేయగలుగుతాడు బికాస్ దాని ముందు చేసిన వాళ్ళు అంత బాగా చేసేయడం వల్ల. ట్రైలర్ లో కూడా హీస్ లుకింగ్ గుడ్. బట్ హౌ హీ క్యారీస్ ఇట్ త్రూ అవుట్ ద ఫిల్మ్ అనేది విల్ నో ఓన్లీ వెన్. నాకు చిన్నప్పుడు బ్యాట్మ్యాన్ అంటే అసలు ఇష్టం ఉండేవాడు కాదు, ఎందుకంటే హీ డజంట్ హ్యావ్ ఎనీ సూపర్ పవర్స్ కదా. సో నాకు అసలు అంటే అసలు వీడి సూపర్ హీరో ఏంటి అనుకునేవాడిని. సో ఐ యూస్ టు లైక్ మోర్ ఎంసీయూ క్యారెక్టర్స్ అనమాట, స్పైడర్ మ్యాన్ అండ్ ఆల్ దట్. బట్ ఆబ్వియస్లీ క్రిస్టోఫర్ నోలన్ చేసిన తర్వాత పర్స్పెక్టివ్ అంతా మారిపోయింది. ఐ థింక్ మేబీ క్రిస్టోఫర్ నోలన్ వల్ల బ్యాట్మ్యాన్ నా ఫేవరెట్ అయ్యాడేమో. సో ఇప్పుడు ఎలాగా బ్యాట్మ్యాన్ కాబట్టి గోయింగ్ బ్యాక్ టు చైల్డ్హుడ్, ఒక ఫుల్ సర్కిల్ తిరిగితే వాట్స్ యువర్ ఫేవరెట్ కార్టూన్?
హీమ్యాన్ చాలా నచ్చింది చిన్నప్పుడు, బికాస్ తెలుగులో వచ్చేది అనుకుంటా అది. గ్రేస్కల్ నాకు శక్తినిచ్చి కాక అనేది ఉండేది కదా. ఇవి చూసావారా పవర్ రేంజర్స్ జెటెక్స్ లో ఇవన్నీ? అంత కనెక్ట్ అవ్వలేదు పవర్ రేంజర్స్ తో. ఐ యూస్ టు వాచ్ దిస్ అదర్ స్వాట్ క్యాట్స్, డెక్స్టర్, పవర్ పఫ్ గర్ల్స్. సో ఇప్పుడు వీటికి కలెక్టిబుల్స్ అవి వచ్చేవి, మీరు ఏమన్నా కలెక్ట్ చేసేవాళ్ళ? చిన్నప్పుడు లేదంటే లైక్ దేవర్ లిటిల్ ఎక్స్పెన్సివ్ కదా. ఇప్పుడు కూడా అంటే లైక్ ఇప్పుడు ఐఎమ్ కలెక్టింగ్. ఇప్పుడు నాకు దొరికినప్పుడల్లా ఐఎమ్ బయింగ్ స్టఫ్ అన్నమాట. ఇష్టం నాకు ప్రాప్స్ అవి. సో ఏ ప్రాప్స్ కలెక్ట్ చేస్తున్నారు ప్రెసెంట్? ఇప్పుడు మీరు ఈ సినిమాలో చూస్తే కరెంట్లీ ద ఫిల్మ్ దట్ ఐమ్ షూటింగ్ జాంబీ రెడ్డి, ఓపెనింగ్ హీరో ఇంట్రడక్షన్ లో యూ కెన్ సీ లాట్స్ ఆఫ్ మై ప్రాప్స్ అన్నమాట. లైక్ ఫిల్డ్ హీరోస్ బెడ్రూమ్ లో మొత్తం ఇవన్నీ చాలా ఉంటాయి. అండ్ కమింగ్ బ్యాక్ టు జాంబీ రెడ్డి, ఫైనల్గా ఏంటి మాకు షాన్ ఆఫ్ ద డెడ్ ఫీల్స్ వస్తాయా, వాకింగ్ డెడ్ ఫీల్స్ వస్తాయా? ఇట్స్ బేసిక్లీ షాన్ ఆఫ్ ద డెడ్ మీట్స్ సమరసింహారెడ్డి. వా, క్రేజీ ఉంది, పిచ్చి అదిరిపోయింది. సో దట్స్ హై కాన్సెప్ట్. అంటే లైక్ వన్ లైన్ లో చెప్తేనే ఐ వాంటెడ్ దట్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. సో ద రీజన్ ఐ సెడ్ దిస్ టైమ్ ఐల్ tell the whole story even before you enter into the theater, but still you will enjoy it. So this is that kind of a film. headshots బదులు headshots ఉంటాయి, నరకడాలు ఉంటాయి. అంటే you will see some stuff that you will think అరే తెలుగులో చేస్తారా అనే స్టఫ్ ఉంటాయి అనమాట. అదే కావాలి మాకు కూడా, అదే కావాలి. మేము షూట్ చేస్తున్నప్పుడు జాంబీ రెడ్డి మధ్యలో ఒక చిన్న మీమ్ వచ్చింది, ఏంద్రయ్యా ఇది ఎప్పుడు నేను చూడలా అంటారు. అదేనా? ఇదే మా కెమెరా అసిస్టెంట్, ఫోకస్ కూలర్స్ వాళ్ళు నేను పుట్టక ముందు నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళు అంటున్నారు అనమాట, ఏంటి సార్ ఇది ఎప్పుడు మేము చూడలా ఇంతకు ముందు అని. అంటే ఇన్ని సినిమాలకు వర్క్ చేసిన వాళ్ళు 30 ఏళ్ళుగా ఇట్టేసే మనం షూట్ చేసిన సీన్ ఇంతకు ముందు ఎప్పుడు వాళ్ళు చేయలేదు, చూడలేదు షూట్ లో అని అంటే, సో దట్ గివ్స్ యూ హై. మీ ఇంత చెప్తుంటే మీరు అన్ని సినిమాలు చూసి ఇప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు మన తెలుగులో ఒక జాంబీ ఫిల్మ్ వస్తుందంటే మాకు కూడా చాలా క్రేజీగా ఉందన్నమాట. ఎలా ఉంటుంది ఏంటి అసలు మేకప్ ఎలా ఉంటుంది, వెరీ మచ్ మేము ట్రై చేస్తున్నాం. అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఏంటంటే మనకి మేకప్ వైజ్ కూడా అక్కడ ఇక్కడ కూడా వీ కెనాట్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ముంబై నుంచి అక్కడి నుంచి తెప్పించలేకపోయాం. సో మేము ఏం చేసామంటే మా లోకల్ గా ఇక్కడున్న మేకప్ టీమ్ తోనే ట్యూటోరియల్స్ చూసి ఇవి చూసి మేము తెప్పించుకున్నాము. సో ఈ వర్క్ చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 లుక్ టెస్ట్లు చేసాం, జాంబీ లుక్స్ అన్నమాట. సో చేసి మేము నేర్చుకుని ఏవో రకరకాల ఐటమ్స్ మేమే కలిపి దీంతో కూడా ఇలా లుక్ తీసుకురావచ్చు అని చెప్పి వి ఫిగర్డ్ ఇట్ అవుట్ హౌ టు గెట్ దట్ లుక్ అనమాట. సో ఐ థింక్ వీ కైండ్ ఆఫ్ అచీవ్డ్ ఇట్. అంటే లైక్ ఫస్ట్ స్కెడ్యూల్స్ లో ఏంట్రా ఇలా కొంచెం ఫనీ అయిపోతుందా, సిల్ అయిపోతుందా అని అనిపించింది. బట్ ఓవర్ ద టైమ్ స్కెడ్యూల్ మారే కొద్దీ మా జాంబీ మేకప్ ఇది కూడా పెరుగుతూ వచ్చింది అనమాట. సో ఫుల్ అంటే ఎంతైనా మన పని మనం చేసుకుంటుంటే వచ్చే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వేరు కదా. ఐ కైండ్ ఆఫ్ గెట్ దట్ హై. అంటే లైక్ కొన్నిసార్లు మనకి ఏంటంటే మార్నింగ్ లేసి షూటింగ్ వెళ్తున్నప్పుడు ఆ రోజు స్క్రిప్ట్ అసలు ఇది ఎలా తీయాలరా అని అనిపిస్తుంది కదా. సో దట్ గివ్స్ మీ దట్ హై అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ కెమెరామెన్ కానీ మేమందరం కూడా అప్పుడు ఇది ఎలా తీద్దాం అంటే డిస్కషన్ ఎప్పుడైతే వచ్చిందో దెన్ వీఆర్ డూయింగ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. నైస్. ఇఫ్ ఇట్ ఈస్ అ కామన్ డైలాగ్ సీన్ ఇట్స్ సో బోరింగ్. మీరు షాన్ ఆఫ్ ద డెడ్ సమరసింహారెడ్డి అన్న వెంటనే విజువల్ ఒకటి వచ్చేసింది. It will be a lot of fun. So there was this one అంటే లైక్ మేము జానర్ గెస్ కాంటెస్ట్ అనేది ఒకటి పెట్టాం. ఓకే. ఫస్ట్ ప్రీ లుక్ అది రిలీజ్ చేసి ఈ సినిమా ఏ జానర్ లో ఉంది చెప్పుకోండి అని. సో అందులో ఒకటి మెన్షన్ చేశాడు, ఒక కామెంట్ ఏంటంటే, భయ్యా మీ సినిమా చూసిన తర్వాత అర్థం కాదు ఏ జానర్ ఇప్పుడు చెప్పండి ఎలా చెప్తాం అని. వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ అనమాట. బట్ ఈ జాంబీ రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి మేబీ ప్రస్తుతం నేను చేసిన 3 ఫిల్మ్స్ అయినా సరే తర్వాత మళ్ళీ ఇంకా కాంప్లికేటెడ్ ఫిల్మ్స్ చేస్తానేమో. దిస్ విల్ బి సంథింగ్ దట్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్ అనమాట వెరీ క్లియర్లీ. బట్ దేర్ విల్ బి లేయర్స్, చాలా లేయర్స్ ఉంటాయి దట్ యూ కెన్ డీకోడ్. అంటే స్క్రీన్ ప్లే వైజ్ కానీ షార్ట్స్ వైజ్ కానీ ఈవెన్ ఆ టైటిల్ పోస్టర్ లో కూడా చాలా లేయర్స్ ఉన్నాయి దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. సో ఆ డిజైన్ లో కూడా దేర్ వాజ్ సో మచ్ స్టోరీ ఇన్ ఇట్ అనమాట.
అండ్ మీరు నేను ఇంటర్వ్యూస్ ఇవన్నీ చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక దాంట్లో చెప్పారు, అరే నా ఫిల్మ్స్ అంటే లేట్ బ్యాక్గా రిలాక్స్డ్గా చూడడం కాదు, సినిమా అయిపోయిన తర్వాత డిస్కషన్ పెట్టుకోవాలి నా ఫిల్మ్స్ గురించి, అసలు ఏంటిది అని ఎవ్రీ ఫ్రేమ్ అటెంటివ్గా చూడాలి, నేను తీస్తా అలాంటి సినిమాలు తీస్తాను. సో నాకు కూడా ఏం పెట్టరు, దాని వెనకాల ఎఫర్ట్స్ ఏమున్నాయి, దాని వెనకాల ఐడియాలజీ ఏముంది, ఇవన్నీ తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ మాకే కాదు, సిబి చూసే ఆడియన్స్కి కూడా దే వాంట్ టు నో. అండ్ మీ ఆ గురించి చాయ్ బిస్కెట్లో ఎన్ని ఆర్టికల్స్ వచ్చినాయో చాలా వచ్చాయి, ఒక 20-30 వరకు ఉంటాయి డీకోడ్ చేసినవి, రైట్ ఫ్రమ్ ద క్యారెక్టర్ నేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. డైలాగ్ ఇన్ ద డార్క్లో కూడా నేత్ర అని ఉంటుంది, ఎందుకంటే ఇతనికి కళ్ళు కనపడవు కాబట్టి. సో ఐఎమ్ వెయిటింగ్, నేను ఆ సినిమా గురించి ఇన్ డెప్త్ మీతో మాట్లాడాలని చెప్పి వెయిట్ చేస్తుంటాను. సో అప్పటిదాకా బీ సేఫ్ అండ్ హ్యావ్ ఎ క్రేజీ ఫన్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. యూ టూ. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు.